హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చానమాట. వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా, మేము ముగ్గురం ఒక చోటు ఉంటే మాత్రం రచ్చే నేను, మా తమ్ముడు, మా మరదలు. ఇంకా అలా నేనైతే కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ఒక 3 డేస్ ఉన్నాను. ఆ 3 డేస్ నాకు వీడియో తీయడం ఈజీ అయింది కానీ అస్సలు వాయిస్ ఇవ్వడం కుదరలేదు. ఇంకా అలా నేనైతే వాడి దగ్గరికి వచ్చి ఎలా ఎంజాయ్ చేశానో అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా వీడైతే హెన్రీ గాడు, వాళ్ళ కుక్క అనమాట. వీడు మనుషుల కంటే ఎక్కువ వాడికి ఏసీ కావాలి, వాడి ఓవర్ యాక్షన్ మామూలు ఉండదు. బానుకి బాగా అలవాటు వాడు. ఇంకా అలా వాడితో కొద్దిసేపు ఆడుకొని టీ తాగేసి బయటకు వెళ్తున్నాం అనమాట. నేను ఆఫ్టర్నూన్ వచ్చాను. ఇంకా ఈవినింగ్ వరకు అలా కూర్చొని ఏసీలోనే మస్తు ఎండలు, భద్రాచలంలో బాగా వేడి ఉంటుంది. ఆ వేడికి బయటికి రావద్దు అనేసి ఇంకా ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ టీ తాగి బయటికి వస్తున్నాం. ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయింది, 6:30, 7 ఆ టైంకి బయటకు వచ్చినాం. మా పోరగాళ్ళు ఇద్దరు ఒకటే హాయ్ చెప్తున్నారు. నేను కెమెరా ఆన్ చేస్తే చాలు వాళ్ళు హాయ్ హాయ్ అనేసి అంటున్నారనమాట. ఇంకా అలా వీడియో తీసుకుంటూ బయటికి వచ్చాం. కానీ భద్రాచలంలో వాఫిల్ హబ్ అని భలే, అది చిన్నగా పెట్టుకున్నారు కానీ మస్తు టేస్టీగా భలే పెట్టుకున్నారు. టేస్ట్ కూడా బాగుంది. నేను అసలు వాఫిల్ తినను, కానీ వాళ్ళ దగ్గర బాగుంది అనేసి తిన్నానమాట. మళ్ళీ ఫస్ట్ తినలేదు, తెల్లారి మరీ దానికోసం వెళ్ళి అది ఆర్డర్ చేసుకొని తిన్నాము. అంత బాగుంది. ఇంకా తర్వాత అలా వాఫిల్ ఆర్డర్ చేసామో లేదో ఫుల్ వాన. భద్రాచలంలో వానలు బాగానే పడ్డాయి. నేనున్న 2-3 డేస్ పడ్డాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో. కానీ పాపం వాళ్ళు ఆ పట్టా కట్టుకొని కష్టం పడి అట్లాంటి వాళ్ళని చూస్తే అలా నాకు భలే అనిపిస్తుంది. ఇంకా అలా ఆర్డర్ చేసిన వాఫిల్ వస్తే తినేస్తున్నాం అనమాట. మా మరదలు తినింది ఫస్ట్, అది నాకు పెట్టింది, నాకు నచ్చింది. దానికోసం మళ్ళీ తెల్లారి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా అలా బయట కాసేపు నడుస్తూ ఉన్నాము నేను, మా మరదలు. అది చెప్తుంది బయట అటు సైడ్ కూడా చూపించేది, నా వాన పడింది కదా బాగుంది వెదర్ అనేసి. అందుకే మీకు అటు కూడా చూపించాను అనమాట. కానీ వర్షం పడినప్పుడు నడుస్తుంటే భలే అనిపిస్తుంది. అసలు మేము వెళ్ళిన 3 డేస్ కూడా బ్యాచిలర్ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా అట్లా తిరిగి తిరిగి మా తమ్ముడైతే బండి మీద ఊరంతా తిప్పేసిండు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తామే అని చెప్పి చెరుకు రసం తాగుదామని అదని ఇదని తిప్పి తిప్పి మొత్తం భద్రాచలం అంతా తిరిగేసాం. ఆల్మోస్ట్ తిరిగేసి అప్పుడు ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి 11:30, 12 అట్లా అయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ హెన్రీ గాడు మస్తు ఓవర్ చేస్తున్నాడు. నిజంగా ఈ కుక్క పిల్లల్ని పెంచితే ఒక చిన్న పిల్లలతోటి ఉన్నట్టే ఉంటుంది. మా మరదలు కూడా దాన్ని ఒక చిన్న పాపను చూసినట్టే చూస్తుంది. దానికి తగ్గట్టు ఆ హెన్రీ గాడు కూడా బాగా గారాబం చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అట్లా వాళ్ళకి ఆ కుక్కతోటే టైంపాస్ అనమాట. అందులో బాను ఒక్కతే ఉంటుంది కదా, మా తమ్ముడు గుడికి వెళ్తే దానికి వాడితోటే టైంపాస్. ఇంకా తర్వాత తెల్లారి మార్నింగ్ లేచి ముగ్గేస్తుంటే వాడు దబ్బా దబ్బా బయటకు వెళ్ళిపోయాడు. వాము, నిజంగా ఈ కుక్కల్ని పెంచుకుంటే ఇంట్లో పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి నచ్చదు, చాలా ఘోరం ఉంటుంది అనమాట. అప్పటికి మా మరదలు వాళ్ళ పక్కన పోర్షన్లో ఉండేవో నాకే చెప్తుంది, కుక్క మీద కంప్లైంట్లు ఇస్తుంది. అందుకని నాకు ఆ కుక్కల్ని పెంచాలంటే చికాగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది, కానీ పర్సనల్గా నేను పెంచాలంటే మాత్రం నాకు ఇరిటేషన్ ఉంటుంది. పాపం వాళ్ళు రాహుల్ వాళ్ళు మాత్రం బాగానే భరిస్తున్నారు ఆ కుక్కని. ఇంకా అట్లా మా మరదలు ముగ్గేస్తుంది, బాగానే వేస్తుంది ముగ్గులు. అది ముగ్గేసేది కొంచెం అలా వీడియో తీసాను అనమాట, అసలు ఇది ఎలా వేస్తుందో ఏంటో అని. ఇంకా అట్లా ఆ రోజు మార్నింగ్ లేచేసరికి ఫుల్ వాన పడి అంత ఆగమాగం ఉంది. కానీ వీళ్ళ ఇల్లు బాగుంది, మా తమ్ముడు వాళ్ళది. సేమ్ ఇలాంటి ఇంట్లోనే మేము ఉన్నాం, అదే ఏరియాలో. అది కూడా చూపిస్తాను నేను వీడియోలో. ఆ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా అలా ముగ్గేసి బయటికి వెళ్ళి టిఫిన్ చేసేసి వద్దామని మా తమ్ముడు బయటికి తీసుకొని వెళ్ళిండు. భద్రాచలం గోదావరి మొత్తం వాటరే లేవు అసలు, కానీ బ్రిడ్జ్ మీద ఎర్లీ మార్నింగ్ భలే ఉంది. మేము వెళ్ళింది 6:30, 7 ఆ టైంలో కదా, ఇంకా వెదర్ బాగా అనిపించింది. ఇంకా అలా అదంతా వీడియో తీస్తున్నా. నాకైతే వీడియో తీస్తుంటే భయం వేస్తుంది, ఎక్కడ నా ఫోన్ జారి పడిపోతుందో అని. మా తమ్ముడు ఒకటే ఏడిపిస్తున్నాడు, నువ్వు తీస్తూ తీస్తూ దాన్ని అవతల వేసేస్తావేమో అనేసి. వాడు అంటుంటే నాకు ఇంకెక్కువ భయం వేస్తుంది. అస్సలు వాడు మంచి మాటలు మాట్లాడు. ఇంకా అందుకనే జాగ్రత్తగా తీసానమాట వీడియో. కానీ నాకు ఇష్టమైన ప్లేసెస్లో భద్రాచలం ఒకటి. ఎందుకో ఆ ఊరు నాకు బాగా నచ్చుతుంది. మా అమ్మ వాళ్ళు మేము అందరం, అంటే మా మ్యారేజ్కి ముందు ఆ ఊర్లో ఉన్నప్పుడు కూడా మేము మస్తు ఎంజాయ్ చేసినాం. నాకు అది ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది ఆ ఊరు. అందుకనే మా తమ్ముడు నేను అందరం మంచిగా అలా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ భద్రాచలం అంతా మస్తు తిరిగేసామన్నమాట. ఇంకా అలా చిన్నగా
టిఫిన్ చేయడానికి వచ్చాం. ఫుల్ వాన పడింది కదా, రోడ్ అంతా మస్తు తడిగా వాటర్ వాటర్ ఉంది. చాలా చికాకుగా కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆ బురదకి అబ్బో అసలు బయటికి వెళ్ళవద్ది కాదు. ఇంకా అలా మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఈ పోరగాళ్ళు వీడియోలు బాగానే తీస్తున్నావు, నువ్వు ఎప్పుడు పెడతావో అన్నారు. నిజంగా వాళ్ళు అని అది లేట్ అవుతుంది, ఏ వీడియో పెట్టినా కూడా లేట్ అవుతుంది. ఇంకా అలా టిఫిన్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఒకటే ఫోన్లు, ఫోటోలు, వీడియోలే. నిజంగా తిన్నది తాగింది ప్రతిదీ ఫోటో తీసి పెట్టుకోవడం స్టేటస్లో, ఇదే సరిపోయిందనమాట. ఇంకా నేనేమో దోశ ఆర్డర్ చేసిన, మా మరదలేమో పెసరట్టు ఆర్డర్ చేసుకుంది, నేనేమో ఆనియన్ దోశ ఆర్డర్ చేసిన. మా తమ్ముడేమో ఇడ్లీ తిన్నాడు. దబదబా ఇడ్లీ చెప్పిండు, వాడికి ఆ ఇడ్లీ సరిపోలేదు అంతా, మళ్ళీ దోశ కావాలని దోశ పెట్టుకున్నాడు అనమాట. ఇంకా అలా ముగ్గురం టిఫిన్ చేసేసి చాయ్ తాగేసినాం అక్కడే. చూడండి, వాడైతే నేను ఫోన్ వాడికి వెళ్ళి కెమెరా పెడితే చాలు హాయ్ 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 అంటారు. ఈ పోరగాళ్ళు హాయ్ చెప్పి చెప్పి ఎవరైనా చూస్తే నన్ను హాయ్ చెప్పమని టార్చర్ చేస్తుందని అనుకుంటారా అని నేను, వాళ్ళేమో కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అలా టిఫిన్ చేసి టీ తాగేసి తర్వాత కూరగాయలు కొనుక్కుందామని వచ్చాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే, కూరగాయలు కొంటుంటే మేము టమాటాలు తీసుకుందామని మంచి ఏరాలని ఆ టమాటాలు కింద వేసామన్నమాట. అది నాకు మా తమ్ముడికే తెలుసు, అందుకని నేను వాడే నవ్వుకున్నాం. మా మరదలకి కూడా తెలియదు, అది పిచ్చి దానిలా ఏరుతుంది, అక్కడ కింద పడిపోయింది. ఏమంటే నేను మా తమ్ముడిని చూసి నవ్వాను అనమాట. వాడు కూడా ఒకటే నవ్వుతున్నాడు, ఆ షాపు చూస్తే బాగదు కదా అనేసి. ఇంకా అలా సైలెంట్గా టమాటాలు తీసుకొని వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ వీడియో తీస్తుంటే వెనక నుంచి స్కూటీ వచ్చి నన్ను అసలు గుద్దేసేది, కొంచెంలో మిస్ అయిపోయింది. ఇంకా అలా మార్నింగ్ టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట బయటికి మ్యాంగోస్ తీసుకుందామని. కానీ వాళ్ళ దగ్గర మ్యాంగోస్ మంచిగా దొరుకుతున్నాయి, మంచి మంచి పండ్లు స్వీట్గా బాగున్నాయి. అవన్నీ అంటే 3 బుట్టలు కలిపి 500కో ఏమో ఇచ్చేశారు. చాలా బాగున్నాయి, తక్కువగానే ఉన్నాయి అనిపించింది. మాకు అమ్మేసి ఆయన మంచిగా ఆ బుట్టలన్నీ ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాడనమాట. చూడండి, మొత్తం కవర్ల నిండా వచ్చినాయి. 3 గంపలు ఏమో తీసుకుంది మా మరదలు. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురం మామిడి పండ్లు కోతులు తిన్నట్టు తింటాం అనమాట. సో అందుకనే తీసుకున్నాం, ఎక్కువ కావాలనేసి తీసుకున్నాం అనమాట. ఇంకా అలా అవి తీసుకొని చూడండి, ఆయన గంపలన్నీ చదువుకొని వెళ్ళిపోయాడు. కథం మా తోటి అంటే మేము కొనడంతో ఆయనకు హాయిగా అక్కడ కూర్చునే పని తప్పింది. ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఉన్న దగ్గర ఇది బీపీఎల్ ఫ్యాక్టరీ, పేపర్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ ఊరు వాళ్ళకి, ఆ ఊరు గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. సో ఆ ఫ్యాక్టరీ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇల్లు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు ఆ ఇల్లు గుర్తొస్తుంది, ఆ ఇంట్లో ఉన్న ఆ మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే అనుకుంటాం మా మమ్మీ నేను అందరం. ఆ ఇల్లు ఏదంటే ఇటు సైడ్ ఉంది కదా వైట్ బిల్డింగ్, ఆ వైట్ బిల్డింగ్ అనమాట. అక్కడ ప్లేస్ ముందు కూర్చోవడం, మాట్లాడుకోవడం. అప్పుడు మా చెల్లి కూడా చాలా చిన్నది, దాన్ని చిన్న చిన్న మాటలు అక్కడే మాటలు వచ్చినాయి దానికి, అవన్నీ ఆ ఇంట్లోనే. అందుకనే నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇంట్లో ఫస్ట్ కిందనే ఉండేది, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కొని పైన కూడా ఇల్లు కట్టుకున్నారంట. కానీ నాకు చాలా ఇష్టమైన ఇల్లు అది. కొన్ని అంతే మెమొరీస్ కదా, మెమొరీస్ లానే ఉంటాయి. ఇంకా నాకు ఆ ఇల్లు అట్లా ఇష్టం, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అలా ఉండదు కదా. సో మా మరదలకి ఇంట్లో మేము ఎంజాయ్ చేసినామే అదే ఇదే అని చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా ఈమెమో మేము అప్పుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో మాకు పని చేసేదన్నమాట. ఆమె గోరింటాకు కావాలంటే నేను కోసిస్తా అమ్మ రండి అని చెప్పి కోస్తుంది. కానీ కోసినంతసేపు మా మమ్మీని పొగుడుతూనే ఉంది తను. నాకైతే భలే అనిపించింది, మీ మమ్మీలాగా అమ్మలాగా ఎవరు ఉండరమ్మా, అమ్మలాగా ఎవరు పూజలు చేయరమ్మా అని చెప్తూనే ఉంది. అసలు మీరు చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేదమ్మా అని అన్నీ చెప్తుంది. గొప్ప చెప్పడం అని కాదు, కానీ నాకు మా మమ్మీ గురించి, మా ఫ్యామిలీ గురించి అలా తను ఇంకా గుర్తుపెట్టుకోవడం అంటే 7 ఇయర్స్ బ్యాక్ మేము అక్కడ ఉంది, అయినా కూడా తను గుర్తుపెట్టుకొని మాకు చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఆమె చెప్తూ గోరింటాకు కోస్తూ ఉంది, నేనేమో వీడియో తీస్తూ కూడా ఆమెకి ఆన్సర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మంచిగా ఉండండి, మా మరదలకి చెప్తుందనమాట. మా తమ్ముడు చాలా మంచోడని, వాడిని బాగా చూసుకోమని చెప్తా ఉంది. అది ఏమో నవ్వుతుంది, నిజంగా మస్తు ఫన్నీ అయిపోయిందనమాట. ఇంకా అలా గోరింటాకు తీసుకొని ఇంటికి వచ్చి మేము నైట్ దయ్యాల్లాగా 10ంటికి రెడీ అవుతున్నాం రీల్స్ చేద్దామని.
నేను రెడీ అయ్యి కూర్చున్నా. అదేమో నువ్వు అట్లా రెడీ అయినావు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని అది నీది రీల్స్ చేసింది తక్కువ కానీ టైం వేస్ట్ చేసింది ఎక్కువ అనమాట మేము. ఇంకా అలా ఆ గోరింటాకు పెట్టుకొని ఫస్ట్ రీల్స్ చేసి ఆ తర్వాత గోరింటాకు పెట్టుకున్నాం. నా చేయి చూడండి పండిపోయింది కదా, రెడ్గా అయింది. ఇప్పుడు మేము నైట్ 12ంటికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అని కేక్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. నైట్ పూట భద్రాచలం బ్రిడ్జ్ మీద కేక్ కట్ చేపించినాం వాడితోటి. వాడికి తెలియదు, మామూలుగా రండిరా అని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి ఇంకా వీడు కేక్ కటింగ్ ప్లాన్ చేశాడనమాట. పాపం వాడు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, అక్క అక్క అని అంటారు. వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. మా మరదలు వాళ్ళ చెల్లి, తను వాళ్ళ హస్బెండు, ఈ రెడ్ టీషర్ట్ వాడిది బర్త్డే అనమాట. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇంకా అలా బర్త్డేకి కేక్ తీసుకొని వెళ్ళినాం. కానీ వీళ్ళు చేసిన రచ్చకి అబ్బో, ఆ కేక్ అన్నా ఇంకెవరిదైనా బర్త్డే అని కేక్ కటింగ్ అన్నా నాకు ఇరిటేషన్ వచ్చింది. అంత గోల చేసిండ్రు. కానీ బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. చూడండి కోతుల్లాగా కేక్ చుట్టూ ఇట్లా ఉన్నారో నించొని. పాపం వాడి బర్త్డే అనే కానీ వాడి మీదే జోకులు వేశారు, వాడినే మస్తు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మనం జోకేసిన అవతల వాళ్ళు తీసుకునే అంత ఫ్రీగా ఉండగలగడం వాడి గ్రేట్నెస్ అది. వాడు ఎన్నన్నా కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ అట్లా ఇట్లా అని మాట్లాడుతూ అలా ఉన్నాడనమాట. అట్లా మంచిగా ఎంజాయ్ చేసినాం. కానీ నేను ఎంత ఫ్రీగా ఉన్నా వాళ్ళు ఇంకా అక్క సిన్సియర్గా ఉంది, ఎంతైనా అక్క పెద్దది కదా ఇలానే మాట్లాడారో ఎందుకో తెలీదు. నేను మంచిగా ఉన్న వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించిందో. మా మరదలైతే వదిన నీలో వేరే వదినని చూసాను నేను, చాలా సిన్సియర్గా ఉన్నావు నువ్వు, మేమందరం ఇంత గోలా చేస్తున్నాం అన్నది. నేను నార్మల్గానే ఉన్నా, దానికి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు. బట్ ఎంతైనా కొంచెం ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. వాళ్ళేమో నాకన్నా చాలా చిన్నవాళ్ళు, ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కని కదా, అక్కని వదిన్ని కాబట్టి ఆటోమేటిక్గా నాకు కొంచెం పెద్దరికం వచ్చేసిందేమో మేబీ, అందుకనే దానికి అట్లా అనిపించిందేమో. అది చెప్పింది, లేదు వదినా నువ్వు వేరేలా ఉన్నావు, నువ్వు పెద్దరికంగా అనిపిస్తున్నావు వదినా అనేసి. ఏమో ఇంకా మొత్తానికి అలా అలా ఎంజాయ్ చేసినాం. కేక్ కట్ చేసి వాడినైతే అసలు ఆగమాగం ఆట పట్టిస్తున్నారు, ఫుల్ మాటలు. వాళ్ళ ఓన్ బ్రదర్ అయినా మా తమ్ముడైనా మస్తు మాటలు అంటున్నారు. ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాం. బ్రిడ్జ్ మీద, ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ కానీ ఇది కూలిపోయిందంట. ఆ కూలిపోయిన బ్రిడ్జ్ వాడి కేక్ కటింగ్కి పనికొచ్చిందనమాట. కానీ ఆ కేక్ కట్ చేసి చూడండి ఎట్లా ఎంత వరద బాధితులు లెక్క కేక్ ముక్కలు తింటూ ఉన్నారు కూరగాయలు. నాకెందుకో ఆ కేక్స్ అంత ఇష్టం ఉండదు. కూల్ కేక్ అయినా కొంచెం తినబుద్ధి అయింది కానీ నార్మల్ కేక్ అస్సలు నచ్చదు. ఆ నార్మల్ కేక్ అంటే మా మమ్మీ ఇంట్లో చేస్తుంది, అదే నాకు ఇష్టం. ఇట్లా బయట నార్మల్ కేక్స్ నాకు అంత ఇష్టం ఉండదు. అందుకనే నాకు ఇచ్చిన పీస్ని కూడా మా తమ్ముడికి మా మరదలకి తినిపించేసిన నేను. నువ్వు తినవా, మాకు పెడుతున్నావు ఏంటని అది అడుగుతుంది చూసారా. అది అడిగేటప్పుడు కూడా తింటూనే ఉంది. ఇంకా తనేమో మా మరదల వాళ్ళ చెల్లి, అది కూడా బాగా క్లోజ్ ఉంటుంది నాతోటి, వదిన వదిన అని. పాపం అది కూడా అంతే, నేను ఓపెన్ చేస్తే చాలా కెమెరా హాయ్ హాయ్ అని చెప్తూనే ఉంది. దాన్ని పట్టించుకోండిరా హాయ్ అంటుంది అంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు వదినా అని చెప్తుంది అనమాట. ఇంకా కేక్ తిన్నంత తిని మిగిలింది మొత్తం ముఖాలకి పూసుకొని ఆగం కూర్చున్నారు రోడ్డు మీద. వామో ఆ రచ్చ నేను చూడలేకపోయినా. నాకేమో నీట్నెస్ ఎక్కువ, వీళ్ళేమో ఆ కేక్ పూసుకుంటే ఇప్పుడు ఎలా వాష్ చేసుకుంటారులా అంటే, ఎందుకక్క ఇంటికి వెళ్దాము అట్లనే అది ఇదని వీళ్ళు అంటున్నారు. నాకు పూయాలని కూడా చాలా ట్రై చేసిండ్రు, నేను చాలా తప్పించుకున్నా. కానీ లాస్ట్కి అలా మా మరదలు కొంచెం కేక్ పూసిందనమాట. ఆ క్రీమ్ నాకు అస్సలు నచ్చదు. ఆ క్రీమ్ వల్ల పింపుల్స్ కూడా అవుతాయని నేను మా తమ్ముడు చిన్నప్పుడు అసలు తినకపోయేది. వాడు ఇప్పుడు బాగానే తింటున్నాడు కానీ చిన్నప్పుడు అయితే వామో పింపుల్స్ అయితే అని తినకపోయేవాడు వాడు. ఇంకా చూడండి ఎంత రచ్చరచ్చ చేసుకుంటున్నారు. నాకైతే అస్సలు ఘోరం నచ్చలేదు. అరే ఎందుకు అట్లా పూసుకుంటున్నారు అంటే ఇంకెక్కువ చేస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళ ఎంజాయ్మెంట్ అది. నాకు క్రీమ్ నచ్చలేదు కానీ పాపం వాళ్ళ ఎంజాయ్మెంట్ నచ్చింది. ఆ ఏజ్లో అలాగే ఎంజాయ్ చేయాలి, ముసలోళ్ళు అయ్యాకైతే చేయలేం కదా. ఇక్కడేమో మా మరదల్ని నేను ఏడిపిస్తున్నాను అనమాట. దాని మేకప్ అంతా చెరిపేస్తున్నారా మీరని. ఇప్పుడు అది ఎందుకు వదినా చెప్తున్నావు, నేను మేకప్ వేసానని ఎందుకు చెప్తున్నావు అని అది అలా అలా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్కి కేక్ పూసుకొని అంతా అయిన తర్వాత మంచిగా ఆ రోడ్ మీదనే కూర్చొని రేపు పార్టీకి ఎలా ఎంజాయ్ చేద్దాం ఏం చేద్దామని పాపం వాడిని రౌండప్ చేసి కూర్చున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మేము వాడి బర్త్డేకి ఎలా ఎంజాయ్ చేసామో, ఎక్కడికి వెళ్ళామో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.